దేవుని బిడ్డలారా, మొదటి అధ్యాయంలో నుండి 5వ వచనాన్ని నుంచి నేను చదువుతున్నాను. ఇక్కడ నీవు బ్రతుకు దినములన్నింటను ఏ మనుషుడు నీ ఎదుటను ఏం చేయడంట నిలవలేక ఉండును. నేను మోషేకు తోడై ఉండునట్లుగా నీకు కూడా తోడుగా ఉంటా. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. ఏం కలిగి ఉండు? నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవుని యొక్క మాటలు చాలా ఆశీర్వాదకరమైనవి, దీవెనకరమైనవి. యెహోషువ కూడికలు అనేటివి దేవుడే ఇచ్చాడు, దేవుడే చేయమని చెప్పాడు. ఈ యెహోషువ కూడికలు సంఘానికి, వినండి, సంఘానికి ఈ పరిచర్యకు క్షేమాభివృద్ధిని కలిగించబోతున్నాయి. ఆమేన్. ఈ సంఘంలో, ఈ పరిచర్యలో దేవుడు గొప్ప కార్యములు జరిగించినట్లుగా, అద్భుతాలు జరిగించినట్లుగా, వాగ్దానాలు స్థిరపరచున్నట్లుగా, వాగ్దానాలు నెరవేర్చినట్లుగా దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఆమేన్. కనుక దేవుని యొక్క సన్నిధానంలో మన జీవితంలో ఈ వాగ్దానములు అనేటివి దేవుడు మనకు ఈ సంవత్సరంలో ప్రారంభంలోనే మాట్లాడుతున్నాడు అని అంటే ఖచ్చితంగా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి అని అంటే అర్థం ఏంటో తెలుసా? అలాంటి పరిస్థితులు వస్తాయని అర్థమవుతుందా? ఆ పరిస్థితులలో కూడా ఏం కలిగి ఉండాలంట? నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండమని చెప్తాడు. ఇక్కడ చూడండి, నీ బ్రతుకు దినములంటే ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవనేరడు అని అంటే అర్థం ఏంటి చెప్పండి? నిలవనేరడు అంటే చెప్పండి. నిలవనేరడు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఒక వ్యక్తి నిలబడలేడు నీ ఎదుట అని అంటే ఎప్పుడు చెప్పగలుగుతావు ఆ మాట? చెప్పండి, ఎప్పుడు చెప్పగలుగుతాం? చెప్పండి, ఎప్పుడు చెప్పగలుగుతాం? నిలవబడ్డప్పుడే. నిలవబడతారు, కానీ ఏమంట? మీకు ఎప్పుడైనా ఎవరికైనా వచ్చిందేమో వాగ్దానం, నీకు విరుద్ధంగా రూపించబడిన ఏ ఆయుధము, అవునా? చదివారు ఎప్పుడైనా? అంటే అర్థం ఏంటి? నీకు ఏ ఆయుధం వ్యతిరేకంగా రూపించబడదు అని అంటున్నాడా, లేక రూపించబడిన ఆయుధం వర్ధిల్లదు అంటున్నాడా? వర్ధిల్లదు. ప్రైజ్ ద లార్డ్. అంటే ఇక్కడ ఏమన్నాడు? నీ బ్రతుకు దినములంటే ఏ మనుషుడు నిలవలేడు అని అంటే నిలవబడదామని ట్రై చేస్తాడు. వాడు ట్రై చేసినప్పుడు మనకు వినబడతా ఉంటాయి. ఏంటి? పలానా వాడు నిలబడతాడంట మనకు వ్యతిరేకంగా. అంటే పోటీకి కాదు, ఎలక్షన్స్లో కాదు, వ్యతిరేకంగా పడే వాళ్ళు ఉంటారు. ఉండరా అంటే ఖచ్చితంగా. దేవుని వాక్యం ఏం చేస్తుంది అని అంటే మనకి ఈ లోకంలో ధైర్యంగా బ్రతకడానికి వాక్యాన్నితో దేవుడు మాట్లాడతాడు. ఆమేన్. బలముగా ముందుకు సాగడానికి దేవుని వాక్యంతో మాట్లాడతాడు. బైబిల్ ఎప్పుడు కూడా మీరు శోధనలో రాకుండానట్లుగా ప్రార్థన చేయమని చెప్పలే. శోధనలో ప్రవేశించకుండానట్లుగా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. అంటే అర్థం ఏంటి? శోధనలు వస్తాయి. చెప్పండి, శోధనలు వస్తాయా రావా? కాబట్టి శోధనలు రావడం దేవుని చిత్తమే. కొన్ని సందర్భాల్లో కొంతమంది, బ్రదర్ నాకు చాలా శోధనలు వస్తున్నాయి ప్రార్థన చేయండి అంటే దేని కొరకు చేయాలా? శోధనలు రావద్దని చేయాలా? శోధనలు రావద్దని కోరుకునేవాడు సాతాను సంబంధి. సెక్యూర్ జీవితం, చాలా కంఫర్ట్ జీవితం, కంఫర్ట్ లైఫ్, కంఫర్ట్ జోన్ అనేది చాలా ఏమంటారు, అది చాలా ఏమంటారు, సాతానుకు సంబంధించిన వాళ్ళు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? మీరు శోధనలో ప్రవేశించకున్నట్లుగానంట. దేంట్లో చెప్పండి? శోధనలో. చూడండి, ఇది లాస్ట్ డిసెంబర్ కంటే ముందుగానే ఎప్పుడు అనౌన్స్ చేస్తాం? అంటే ఉపవాసాలు ఉంటాయని చెప్పాం, కానీ యెహోషువ కూడికలు అని చెప్పలే. జాషువా ప్రేయర్స్ అని ఎప్పుడు చెప్పాం? 25th or 26th ఆ టైంలో చెప్పి ఉంటాం. అయితే ఇవి ఈరోజు ఇప్పుడు కొత్తగా వచ్చిన వార్తలు ఎలాగున్నాయంటే, ఏమో మనకు అవి విస్తరిస్తాయా లేవో తెలియదు. మనకి ఈ న్యూస్ ఛానల్స్ని చాలా మటుకు నమ్మడానికి లేదు. కానీ గవర్నమెంట్ షేక్ హ్యాండ్ ఇచ్చుకోవద్దని చెప్తుందంట. ఏం చెప్తా ఉంది? షేక్ హ్యాండ్ ఇచ్చుకోకూడదంట. ఎందుకు? వైరస్. ఏ వైరస్? అదేదో ఉన్నది మొత్తానికి.
అంటే పూర్తిగా అది వస్తుందా, స్ప్రెడ్ అవుతుందా, ఆ తర్వాత సంగతి. రాకపోయినా మనకు సంబంధం లేదు. కానీ ఇలాంటివన్నీ ఎదుర్కొని చూస్తూ ఉన్నప్పుడు నాకు అనిపించింది, దేవుడే ఈ ప్రార్థన కూడికలను ఏర్పాటు చేశాడని మరలా ఎక్కువగా విశ్వాసంతో, సంతోషంతో దేవుని స్తుతిస్తున్నా. ఆమేన్. అవన్నీ విస్తరించకపోని ఇలాగే వార్తలు వచ్చి కనుమరుగయ్యే పరిస్థితులు కూడా కొన్ని సందర్భాలు కనబడ్డాయి. అలాగే ఎక్కువైన సందర్భాలు కూడా మనము చూసాం. స్టార్టింగ్లో ఇక్కడ వరకు రాదనుకున్నాం, ఇంట్లో వరకు వచ్చింది. అవునా? ఫస్ట్ టైం 2020లో, తర్వాత 2020లో రాదనుకున్నాం. తర్వాత కొన్ని టైమ్స్ అది అయిపోయిన తర్వాత అమ్మో వచ్చేసింది అనుకుంటే అది అక్కడే ఆగిపోయిన పరిస్థితులు కూడా మనం చూసాం. కాబట్టి ఈ న్యూస్ ఛానల్స్ మరి ఏమంటారు చెప్పండి వాటిని? ఆ న్యూస్ ఛానల్స్లో ఏమంటారంటే మొత్తానికి HMPV వైరస్ అంటే ఏమో వైరస్, ఏదో వైరస్లో ఉంటాయి. HMPV, HMT అనకపోయింది, పాపులోమా వైరస్. ఓకే, ఇక్కడ అంటే అది HMTV, పాపులోమా, ఇంకా ఏదైనా సరే. అవునా? ఓకే, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఏవో వస్తున్నాయి, సరే పర్లేదు, రావచ్చు, విస్తరించవచ్చు, వ్యాపించకపోవచ్చు, మనకు అది సంబంధం లేదు. కానీ నేను ఎందుకు అది ప్రస్తావించడం జరిగింది అని అంటే, ఇది ఇలాంటి వార్తలు విన్నప్పుడు యెహోషువ యొక్క కూడికలకు అలాంటివే తగినాయని అనిపించింది. గట్టిగా చెప్పు హల్లెలూయా. మాట్లాడదాం అవుతుందా? యెహోషువ కూడికలకు అలాంటివే తగినాయి. ఏమన్నాడు? నీ బ్రతుకు దినమంటే ఏ మనుషుడు నీ ఎదుట, ఈ HMTV కూడా అది నేనే కావాలని మాట్లాడినా. దేవుడికి స్తోత్రం కలుగును కాక. ఏది కూడా నిలవబడదు. నీ బ్రతుకు దినమంటే ఏ మనుషుడు నీ ఎదుట నిలవనేరడు అని వాక్యం దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. లేక ఈ సంవత్సరం నీకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరంలో నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ సంఘ క్షేమాభివృద్ధి కొరకై దేవుడు నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. నిజంగా అది విస్తరించకపోని ఖచ్చితంగా ఈ పరిచర్యకు కానీ, సంఘానికి కానీ, వింటున్న వారిలో కానీ ఖచ్చితంగా దేవుడు మన పక్షమున ఉండగా మనకు ఎలాంటి ఒక పరిస్థితులు ఎదుర్కోవాల్సిన అవసరత వచ్చినా కూడా మనం వాటన్నిటి నుంచి దేవుడు ఏం చేస్తాడనంటే విడిపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఏమన్నాడు? మనుషులు నిలవబడదామని అనుకుంటారు, కానీ ఏ మనుషుడు నీ ఎదుట ఏం చేయబడడు? నిలువ నేరడు. వాడు ఎంతో ట్రై చేస్తూ ఉంటాడు, ఎన్నో రకాలుగా వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు, ఎన్నో రకాలుగా వాడు నీ పైన జయమును పొందాలని, పై చేయిని సాధించాలని, అనగదొక్కాలని ఎన్నో రకాలుగా వాడు ప్రయత్నాలు జరిగిస్తూనే ఉంటాడు. కానీ వాని ప్రయత్నాలన్నిటినీ దేవుడు ఏం చేస్తాడంటే గాలి చెదరగొట్టు పొట్టువాళ్ళు చేసేస్తాడంట. ఏం చేస్తాడు చెప్పండి? గాలి చెదరగొట్టు పొట్టువాలే. చూడండి, నీవేవైతే పని చేస్తున్నావో, నువ్వేవైతే కలిగి ఉన్నావో, శత్రువు అనేవాడు నీ పైనకి వచ్చాడని ఎప్పుడు అర్థమవుతుంది అంటే నీకు సమస్య అనేది కళ్ళ ముందుకు వచ్చినప్పుడే. అవునా? ఆమేన్, హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అంటే అవతల ఎంత ఆశీర్వాదం ఉంటే ఎంత ఆటంకం ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ఎంత దీవెన ఉంటే ఎంత ఆటంకం ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ఏమంట? ఏ మనుషుని ఎదుట నిలవనేడు అంటే కానాను దేశానికి వెళ్ళేటప్పుడు చాలామంది మనుషులు యెహోషువ ఎదుట వచ్చి ఏం చేస్తారు? నిలవబడదామని ట్రై చేస్తారు, జయిద్దామని ట్రై చేస్తారు, యుద్ధానికి వస్తూ ఉంటారు, యుద్ధానికి సాగుతూ ఉంటారు, యుద్ధానికి ప్రేరేపిస్తూ ఉంటారు, యుద్ధానికి పురికొల్పుతూ ఉంటారు. ఈయన యెహోషువ స్వాధీనం చేసుకునే స్థలాలు ఏవైతే ఉన్నాయో అవి స్వాధీనము చేసుకోకుండానట్లుగా అపవాది అనేవాడు లేక శత్రువులు అనేవాడు ఏం చేస్తాడనంటే ఈ యెహోషువని కంట్రోల్ చేద్దామని అనుకుంటాడు. కానీ దేవుడు యెహోషువకి ఇచ్చిన అనాయింటింగ్ ఏంటి అని అంటే ఏ మనుష్యుడు కూడా నిలువ నేరకుండా దేవుడు తనని నడిపించడానికే శక్తినిచ్చాడు. ఆమేన్, చెప్పండి గట్టిగా హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? ఏ మనుష్యుడు కూడా ఏం చేయడు అంటే యెహోషువను ఆపుతాడు.
అనేక ప్రాంతాలను, అనేక స్థలాలను దేవుడు వాగ్దానం చేసిన ఆ ప్లేసెస్ని స్వాధీనం చేసుకోవడానికి వెళ్తుంటుంటే అక్కడ శత్రువులు స్వాధీనం చేసుకోలేకుండా అడ్డగిస్తూ ఉంటారు, అడ్డుపడుతూ ఉంటారు. కానీ ఏ అడ్డంకములు అయినా, ఏ ఆటంకములైనా వచ్చినప్పటికీ కూడా యెహోషువ ఎదుట ఆ సైన్యము కానీ, ఆ మనుషులు కానీ, ఆ వ్యాధులు కానీ, ఆ సమస్యలు కానీ నిలవకుండా దేవుడు తొలగించబోతున్నాడు అంతే. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి ప్రియులారా, యెహోషువ ఈ బ్రతుకుదినం అంటే ఏ మనుషుడు నిలవనేరడు. ఇప్పుడు యెహోషువ యోర్దాన్ దాటేసిన తర్వాత చూడండి అక్కడ ఏం కనబడుతూ ఉన్నదంటే యెరికో అనేది కనబడుతుంది. ఏం కనబడుతుంది చెప్పండి. ఇప్పుడు యెహోషువ ముందుకు సాగుతున్నాడు, ప్రయాణం చేస్తున్నాడు. ఏం కనబడుతున్నది? యెరికో ఎలాంటి స్థలము అని అంటే, యెరికో అంటే శాపము అదంతా ఓకే. యెరికో చాలా సెక్యూరిటీ పరంగా చాలా దిట్టమైన, గట్టితో ఉన్న యొక్క ఏమంటారు, గోడలు కలిగిన, ప్రాకారం కలిగిన ఒక పట్టణముగా, ఒక దేశముగా, లేక ఒక స్థలముగా ఉంటున్నది. ఏం పేరు అది? యెరికో కదా. ఇప్పుడు యెరికో గోడలు కూల్చింది ఎవరు చెప్పండి ఎవరు? అవునా? ఇప్పుడు యెహోషువ అక్కడ వెళ్ళినప్పుడు ఈ గోడలు ఎలాంటివో తెలుసా? ఎలాంటి గోడలు అని అంటే, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఒక గోడ పైన, ఒక కంపౌండ్ వాల్ పైన అటు నుంచి ఒక బండి, లేక బండి అంటే 2 వీలర్ కాదు, 4 వీలర్, ఒక బస్ అనుకోండి, ఇటు నుంచి ఒక బస్ అనుకోండి, ఈ 2 బస్సులు ఒకేసారి వెళ్ళేంత చాలా దృఢమైన గోడలు కలిగిన యెరికో పట్టణం అన్నమాట. అవునా బ్రదర్? కరెక్టే. అయితే ఇక్కడ చూడండి, ఆ యెరికో గోడల మీద ఎవరి ఇల్లు ఉన్నదంట? రహాబు అనే వేశ్య ఇల్లు ఉన్నది. చూడండి, గోడల మీద ఏం కలిగి ఉన్నాయంటే మరలా ఇల్లులు ఉన్నాయి. అంటే ఇల్లులు ఉన్నాయంటే 2 బస్సులు పట్టే స్థలమే కదా. ఇల్లు ఉంటుంది, తర్వాత ముందు పెంట్ హౌస్ ఉంటుంది, పెంట్ హౌస్ తర్వాత ముందు ఏముంటుంది? స్థలం. అన్నీ ఉండవు చెప్పండి, అన్నీ ఉంటాయి, అన్నీ కనబడతాయి. ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఆడుకోవడానికో ఉండడానికో ఏదో. ఈ కాలంలో అయితే మనము ఎంత స్థలం కూడా వదలకుండా ఏం చేస్తాం చెప్పండి, ఎక్కడ ఎన్ని ఇండ్లు, ఎన్ని రూమ్స్, ఎన్ని రావాలో అన్నీ కట్టిస్తారు. చిన్న చిన్న గదులు, కాలు పెట్టుకొని స్థలం ఉంటే సరిపోయింది. అంటే హైదరాబాద్లో కాదు, హైదరాబాద్లో ముడుచుకొని కూర్చుంటే, అయ్యా ఎందుకు ఇల్లు కడతారంటే రాత్రి అంతా ఇలా ముడుచుకున్నా పర్లేదు, హైదరాబాద్లో కొంచెం స్థలం దొరకడం ఎక్కువ అని అనుకుంటాం. ఇంత కూడా స్థలం వదలం. కానీ మనం గ్రామాల్లో ఇప్పటికెళ్ళి మనము ఇల్లు చూస్తే ఇల్లు చిన్నగా ఉంటుంది, బయట స్థలము. అంటే యెరికో గోడల పైన ఇల్లు ఎలా ఉండొచ్చు అని అంటే మనం అంచనా ఊహించుకోవడానికి అంతకంటే ఎక్కువ పెద్దగానే అనుకోవచ్చు. అంటే అంత దృఢమైన శక్తి కలిగిన, దృఢంతో కాంక్రీట్ వేశారు, ఏసీసీనా లేకపోతే ఏందో మనకు తెలియదు, కానీ ఇప్పటికంటే గొప్ప. ఇప్పుడు మెదక్ చర్చి కట్టారు కదా. ఇప్పుడు సిమెంట్ దానికి పని చేస్తుందా? 100 సంవత్సరాలకు మనం డిస్మెంటాల్ చేయకపోవచ్చు, మొత్తానికి కూలగొట్టేసేయాలి కదా స్లాబ్. మరి అది ఎన్ని సంవత్సరాలు? మొన్న 100 years అయిపోయింది. కూలగొట్టాలన్నా లేదు, ఎందుకంటే అది డంగుసున్నామంట. ప్రైజ్ ది లార్డ్. అది ఆ పశువులతో త్రొక్కించిన ఇసుక సున్నంతో కలిపిన ఒక సిమెంట్ కంటే గొప్పది ఆ టైంలో అక్కడ. అంటే కొన్ని 100 సంవత్సరాల క్రిందటనే అంత గట్టితనం ఉంటే 1000 సంవత్సరాల క్రిందట వారు ఎలా కట్టిండొచ్చు? ఇప్పటికీ మనం చూస్తే చార్మినార్ కావచ్చు, గోల్కొండ ఫోర్ట్ కావచ్చు, కొన్ని 100 సంవత్సరాల కిందట కట్టిన ఆ ఒక కట్టడాలు చాలా గట్టిగా ఉన్నాయి. అవునా? అలాంటిది 1000 సంవత్సరాల క్రిందట వారు ప్రాకారాలు నిర్మించారు అని అంటే, ప్రాకారాలు కట్టారు అని అంటే, ఇప్పటికి పిరమిడ్స్ ఏంటి చెప్పండి, 1000 సంవత్సరాల క్రిందటనే వాటిని నిర్మించాడు. అంటే ఇప్పటికన్నా కట్టడాలు ఇంత టెక్నాలజీ వచ్చినా అంత పర్ఫెక్ట్గా, అంత గట్టిగా, ఏమంటారు, ఎంత టెక్నాలజీ వచ్చినా 1000 సంవత్సరాల వరకు నిలిచి ఉండే ఒక కట్టడం అనేది మనం కనుగోలేకపోయినాం. కానీ పూర్వీకులు, పాత మనుషులు ఆల్రెడీ కట్టేశారు. అవి మనకు కనబడుతూ ఉన్నాయి, చరిత్ర కనబడుతూ ఉన్నది, బైబుల్ చరిత్ర కూడా కనబడుతూ ఉన్నది. ప్రైజ్ ద లార్డ్.
చూడండి ప్రియులారా, అంత గట్టిగా స్ట్రాంగ్ అనమాట. ఇప్పుడు ఈ యెరికో గోడలు తన సైన్యం అదంతా కూడా ఈ యొక్క యెహోషువ యెరికో ఒక ప్రాంతాన్ని జయించాలి, ఆ ప్రాంతాన్ని జయం పొందుకోవాలి, ఆ ప్రాంతాన్ని ఏం చేయాలి చెప్పండి, స్వాధీనం చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యం ఏమో నీ బ్రతుకు దినం అంటే నువ్వు ఏ మనుష్యుడు అది ఇంట్లో కానీ అది బయట కానీ. అంటే అర్థం ఏంటి, మోషే చనిపోయిన తర్వాత తనకున్న ఒక అద్భుతమైన ఏమని చెప్పండి, ఒక చూడండి, ఒక మాట చదువుదాం. 3వ అధ్యాయం 7వ వచనం ఏమన్నాడు, అప్పుడు యెహోషువతో ఇట్లా అన్నాడు, చూడండి, నేను మోషేకు తోడైనట్లుగా నీకును నేను తోడుగా ఉన్నానని ఇశ్రాయేలు ఎరుగునట్లు నేను వారి కళ్ళ ఎదుట ఏం చేస్తాను, గొప్ప చేయ మొదలు పెట్టుతానంట. ప్రైజ్ ద లార్డ్. అంటే చూడండి ఎలాంటి స్థితి అనేది కనబడుతుందని అంటే, మోషే చనిపోయిన తర్వాత, మోషే మరణించిన తర్వాత, ఇప్పుడు ఈ యొక్క పరిస్థితిలో ఇక్కడ ఉన్న ఇశ్రాయేల్ అందరూ కూడా యెహోషువకు నమ్ముతారా చెప్పండి? అమ్మ నమ్ముతారా చెప్పండి? నమ్మరు. ఇప్పుడు నేను వాక్యం చెప్పాను అనుకోండి, మీకు నచ్చుతుంది అనుకోండి, మధు పాస్టర్ చెప్తే నచ్చుతుందా చెప్పండి, నచ్చుతుంది అంటారా? అదే ఒకటి రెండు ఓకే, ఒకరిద్దరు చెప్పొచ్చు, కానీ ఎక్కువ శాతం అంటే మీరు అందరు నచ్చుతుందని చెప్పొచ్చు, కానీ అందరికి నచ్చుతుందని చెప్పొచ్చా? అందరు నచ్చుతారని వచ్చా? పోనీ నేనే ఇప్పుడు కల్వ టెంపుల్ ఉందనుకోండి, అన్న లేకుండా నేను వాక్యం చెప్తే అందరూ నచ్చుతారా, రాళ్ళు తీసుకుని కొడతారా? దేవుడికి స్తోత్రం. రాళ్ళు తీసుకొని కొడతారు కదా. అంటే దేవుడు ఎవరికి ఏ పిలుపు ఇచ్చాడో ఆ పిలుపు కలిగి ఏదైతే అప్పగించిన నాయకుడు ఉంటేనే అదేమనిపిస్తుంది అంటే వినాలనిపిస్తుంది, వెళ్ళాలనిపిస్తుంది, కూర్చోవాలనిపిస్తుంది. అవునా కాదు? ప్రైజ్ ద లార్డ్. అంటే ఇప్పుడు మధు బ్రదర్ వాక్యం చెప్పినా కూడా దేవుడు ఇప్పుడు వేరే దగ్గర సేవ చేస్తాడు, పరిచయం చేస్తాడు, ఓకే, కానీ ఇక్కడ వాక్యం చెప్తుంటే నాకే తిడుతున్నాడు, నేను ఎప్పుడు తిడుతూనే ఉంటాడు, తిట్టుడు తప్ప ఇంకోటి రాదా అని అనుకుంటాం. ఎవరికి? ఆయనకు. ఊరికే చేతులు ఆడిస్తూ ఉంటాడు, అలాగంటాడు, ఇలాగంటాడు, ఇలా పెడతా ఉంటాడు, సూటిగా చెప్తూ ఉంటాడు, మోకరించమంటాడు, ఇంత గట్టిగా చెప్తాడు, పాస్టర్ కూడా చెప్పడానే వస్తుంది అనుకుంటామా లేదా చెప్పండి? అదే లేదనుకో, మోకరిస్తారు లేదా అని అంటే నవ్వుకుంటూ మోకరిస్తా, అదే బాగా అనుకో, వీళ్ళకి తప్ప వేరేది రాదా అని అంటాం. అంటే నేను దైవ సేవకులను తక్కువ చేసి మాట్లాడతలే, ఖచ్చితంగా సేవకులు అనేవాడే వాళ్ళు అందరూ ఒకటే, సమానమే. కానీ నేను మనుషుల యొక్క చూపును నేను చెప్పాను కదా, కల్వ టెంపుల్ అంటే మరీ పెద్దది అయిపోయింది, కానీ ఒక చిన్న ఇప్పుడు పెద్దదైంది అయిపోయి చిన్నది తీసుకుంటే చిన్న సంఘం ఎందుకు అంటున్నారు బ్రదర్ అనాల్సి వస్తుంది. అందుకొరకు పేర్లు మెన్షన్ చేయకూడదు. ఓ మాటకు చెప్తున్నా, వేరే సంఘంలో వెళ్ళి నేనే నడిపిస్తే అక్కడ ఉన్న విశ్వాసులు వింటారనంటే కన్ఫామ్గా వినడానికి ఇష్టపడరు, చాలా ఎక్కువ శాతం ఇష్టపడరు. అవునా? ఎప్పుడెప్పుడు ఏమంటారు, మా వాక్యం వినాలా. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో పెద్ద పెద్ద మీటింగ్స్కి వెళ్ళిపోతూ ఉంటాం. ఇప్పుడు ప్రవీణ్ అన్న మీటింగ్స్ అక్కడిక్కడ వెళ్తారు అనుకోండి కొంతమంది. ప్రైజ్ ద లార్డ్. వెళ్ళినప్పుడు అక్కడ మిగతా కార్యక్రమాలు ఎవరు నడిపించినా కూడా ఎవరు రావాలని కోరుతారు చెప్పండి? సేవకుడు రావాలని కోరుతారు. అవునా? వాళ్ళు కూడా సేవకులే, అయినా కూడా ఎవరు రావాలని కోరుతారు? దేవుడు ఎవరినైతే స్థాపించాడో, కోరుకున్నాడో. ఇప్పుడు స్టేజ్ మీద నేను ఎవరు నిలబెట్టినా కూడా ఏం ఆలోచన వస్తుంది అంటే అన్న వస్తేనే బాగుండే అని అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అని అంటే అలా దేవుడు కట్టాడు, అలవాటు అది, అంతే. ప్రైజ్ ద లార్డ్. ఒకవేళ ఇక్కడ మధు బ్రదర్ స్టార్ట్ చేసాడు అనుకోండి, నేను వాక్యం చెప్తే నాకు తిట్టేవాళ్ళు. ఆమేన్. అవునా కదా? ఇప్పుడు ఎందుకనంటే అలవాటు పడిపోయినారు, దేవుని సన్నిధిలో అలాగ అలవాటు పడిపోయినారు. అయితే ఇక్కడ మోషేకు వాళ్ళందరూ అప్పగించుకున్నారు, మోషే చనిపోయినాడు. ఇప్పుడు యెహోషువకి ఎవరు రెస్పెక్ట్ ఇస్తారు చెప్పండి? ఇస్తారంటారా? ఎవరు రెస్పెక్ట్ ఇయ్యరు. ఏమంటారు చెప్పండి? ఇదిగో ప్రజలారా, మనమందరం యోర్దాన్ దాటబోతున్నాం. అరే నువ్వు చీముడు తీసుకున్నావు, నేనే చూసాను, నేను నీకు దూడుచుంటాడు, పక్కకు పో అంటారు. కాబట్టి దేవుడు యెహోషువతో ఏమన్నాడు తెలుసా? నేను ఇశ్రాయేలు ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టబోతున్నా.
ఆమెన్. అంటే మోషేకి నేను తోడుగా ఉన్నట్టుగా నేను నీకు తోడుగా ఉంటా. మోషే ఏమో ఎర్ర సముద్రమును రెండుగా చీల్చాడు, నీవు యోర్దానును చీల్చబోతున్నావు. ఆమెన్. ఇప్పుడు యోర్దాను చీల్చిన తర్వాత అదే కదా, ఇప్పుడు ఎంతమంది వ్యతిరేకంగా ఉండొచ్చు ఇక్కడ ఈయనకి? చాలామంది వ్యతిరేకంగా ఉన్నారు. ఎప్పుడైతే దేవుడు యెహోషువ ద్వారా అద్భుతం చేయడం స్టార్ట్ చేశాడో, యోర్దాను చీల్చడం స్టార్ట్ చేశాడో, మోషేకి ఎలాగైతే రెస్పెక్ట్ ఇచ్చారో ఇంకా యెహోషువకు కూడా అలాగ లోబడడం స్టార్ట్ చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పు రెండు చేతుల పైనకెత్తి. ఆమేన్. కాబట్టి చూడండి ప్రియులారా, అది ఇంట్లో అయినా లేక అనగా సంఘములో అయినా లేక బయట అయినా మరి ఎక్కడైనా సరే నీ జీవితంలో దేవుడు మనుషులు నిలవబడకుండా చేయడానికి ఆయన శక్తిమంతుడు. ఆయన వాగ్దానం చేస్తున్నాడు, నీ బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడు నీ ఎదుట నిలవనేరడు. అంత యేసునామములో నిలవబడదామని ట్రై చేస్తాడు కదా, వాడంతా సమకూర్చుకుంటాడు, వాడు ఎన్నో తిప్పలు పడతాడు, ఎన్నో రకాలుగా వాడు ప్రయత్నం చేస్తుంటాడు. కానీ నిలవబడేంత స్టామినా, స్తోమత, శక్తి, సామర్థ్యం అనేది వాడికి ఉండదు. ఎందుకు ఉండదు అని అంటే, నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. వాని బలము కంటే నీ వాగ్దానం ఎక్కువ. చెప్పు రెండు చేతుల పైనకెత్తేమే. వాని బలము కంటే దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం ఎక్కువ. వాగ్దాన బలము నీకున్నది. ప్రైజ్ ద లార్డ్. ఏమంట? నాలో ఉన్నది విశ్వాస తోడై ఉన్నది. పాడు గట్టిగా. పాడదాం గట్టిగా. ఎస్ లార్డ్. నాలో ఉన్నది విశ్వాసవరము, తోడై ఉన్నది వాగ్దాన ఏ బలం తోడుగా ఉందంట? చెప్పండి, ఏ బలం తోడుగా ఉందంట? వాగ్దాన బలం. అంటే అవతల ఉన్న సమస్య కంటే నీకున్న ప్రామిస్ గొప్పది. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఆ ఎరికో గోడల కంటే దేవుడు యెహోషువకి ఇచ్చిన ప్రామిస్ గొప్పది. ప్రైజ్ ద లార్డ్. నా మాటలు అర్థమవుతున్నాయా? నీ వాగ్దానమును మించిన బలము అనేది నీకు లేదు. దేవుడికి మహిమ కలుగును గాక. నా మాటలు అర్థమవుతున్నాయా? ప్రైజ్ ద లార్డ్. చెప్పినవుతి ఒక్కడు జరుగుతలేదు నా జీవితం అని అనుకుంటున్నా. కొంతమంది మొక్కలు అట్లనే కనిపించినాయి. ప్రైజ్ ద లార్డ్. వాళ్ళు ఎండిపోయిన వాళ్ళే. ఇప్పుడు ఏం చేయబడ్డారు చెప్పండి వాళ్ళు? ఇది కొమ్మ, ఇదేంటి చెప్పండి? కొమ్మలో ఉంటే నీళ్లు పోసినప్పుడల్లా ఏమవుతాయంటే ఇలా అవుతాయి. వాక్య పని నీరు నీకు వస్తున్నప్పుడు వాక్యాన్ని వింటూ ఉంటే ఏమవుతాయి? నీళ్ళు పోసినప్పుడు ఫ్రెష్ అవుతాయి. అవునా? ఫ్రెష్ అవుతుంది. అర్థమైందా? కొమ్మల నుంచి తెంపి ఇక్కడ వేసినాం అనుకో, వాటర్ వెళ్ళినా ఏం చేయబడతాయి? హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. రెండు చేతులు పైనకేద్దాం. తెగిపోయిన జీవితం, సంఘానికి కానీ పరిచర్యకు కానీ మందిరానికి కానీ అటాచ్మెంట్ లేకుండా, దేవుడిచ్చిన సంఘానికి అటాచ్మెంట్ లేకుండా, మొట్టమొదట దేవునితో కనెక్షన్ కట్ అయింది. రెండవది దేవుడు సంఘములో నిలవబెట్టాడు, కనెక్షన్ కట్ అయింది. అందుకే నీకు ఈ మాటలు చెప్తుంటే చెప్పినవుతి నీ మనసులో ఎందుకు అది వ్యతిరేకంగా ఉంటుంది మనసు అని అంటే, దేవుని సన్నిధిలో వాక్యాన్ని ఏదో వచ్చాం, ప్రభు రక్తమాంసాలు తీసుకున్నాం, చేస్తాడు బ్రదర్ మీ జీవితంలో గొప్పదా. నేను కూడా అదే అనుకుంటున్నా బ్రదర్. అదే మంచిదే, చేస్తే మంచిదే కదా. ఎవరు కాదనుకుంటారు బ్రదర్, ఎవరు వద్దనుకుంటారు, జరిగిస్తే మంచిదే కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఏమన్నాడు ప్రియులారా, నీ జీవితంలో ఎందుకు అలా ఏమంటారు, నువ్వు తేజరిల్లట్లే లేకపోతే ప్రకాశిస్తలేదని అంటే, నువ్వు తెంపబడి బయటికి వెళ్ళిపోయినావు, నీకు కనెక్షన్ లేదు. ఇక్కడ ఏమంటుంది అని అంటే, నాలో నిలిచి ఉంటే ఏం చేయబడతాడంట? బహుగా ఫలిస్తాడంట. ఏమేన్? నాలో నిలిచి ఉంటే ఏం చేయబడతాడు? బహుగా. అంటే మనం ఇక్కడ ఉండడంను బట్టి నిలిచి ఉండడం కాదు, దేవుని యొక్క ఉపదేశంలో, వాక్యంలో, సంఘ క్రమంలో మనం పాలు పంచుకోవడం బట్టి అంటకట్టబడిన వారమై ఉన్నాం. నీ టైమింగ్స్లో నువ్వు రావడం కాదు, సంఘం యొక్క టైమింగ్స్లో నువ్వు వచ్చి నువ్వు ఆరాధిస్తే ఖచ్చితంగా బ్లెస్సింగ్స్ విల్ ఫాలోస్ యూ. కలిగి చెప్ప ఆమేన్, హల్లెలూయా. ఏం ఫాలో అవుతాయి చెప్పండి?
నీ టైమింగ్లో, నీ ఆలోచనతో, నీ తలంపులతో నువ్వేదో చేసుకోవాలా, నేనేదో ఉండాలి, నేనేదో, ఇది కాదు. ఇక్కడ సంఘంలో దేవుని సముఖంలో ఏర్పాటు చేసిన ఉపవాస ప్రార్థనలో గడిపితే అప్పుడు నీకు జయం ఉంటుంది. కానీ మరలా అన్నీ అయిపోయినాక నాకు ఎంత ప్రార్థన చేసినా జయం దొరకట్లేదు అంటే నువ్వు తీగల నుంచి పక్కకి తీసి పారవేయబడ్డావు. నీకెవరు తీసేయలే, నువ్వే తీసుకొని పోయినావు. విడజిమ్ముకున్నాడంట. ప్రైజ్ ద లార్డ్. చూడండి ఇక్కడ ఏమనంట, నీలో ఉన్న విశ్వాసం కాదు, నీలో ఉన్న వాగ్దానం ఏంటి చెప్పండి. దేవుడు నీకు ఏమి ఇచ్చాడు చెప్పండి? వాగ్దానం. అవతల ఎరుకో గోడలు కనబడుతున్నాయి, చాలా దృఢంగా ఉన్నది, చాలా గట్టిగా ఉన్నాయి. కానీ యెహోషువకు దేవుడిచ్చిన ప్రామిస్ ఆ గోడల కంటే గొప్పది. ఆమేన్. ఒక మాట రాసుకోనండి, మీరు రాసుకునే వాళ్ళు. ఈరోజు ఎందుకో దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. ఆ ఎరికో కోట గోడలను కూల్చడానికంట ఆయుధాలు అవసరం లేదు, కానీ దేవుడిచ్చిన ప్రామిస్తోనే అవి కూల్చిపోతాయి అంతే. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేంతో కూల్చబడతాయి? దేవుడిచ్చిన ప్రామిస్. ఈ వాగ్దానమును పట్టుకొని నువ్వు అడుగులు పెట్టినప్పుడు ఆ వాగ్దాన బలం ఎలాంటిదని అంటే, ఎరికో గోడలు లాంటివి ఎలాంటి పరిస్థితులు నీ ఎదుట నిలవబడ్డా నీ బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడు నిలవకుండా దేవుడు చేయబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలమును దేవుడు నీకు ఇచ్చి ఆ గోడలన్నిటినీ కూడా ఎదుట నిలబడిన ప్రతి మనిషిని, ప్రతి దుష్టుని కార్యములు, దురాత్మ కార్యములు దేవుడు నీకు సాగిల పడేటట్టుగా చేస్తున్నాడు. ఆమేన్. ఏంటంట, నీకు దేవుడిచ్చిన వాగ్దానము గొప్పది. ఆమేన్. దేవుడిచ్చిన వాగ్దానం. చెప్పండి పక్క వరకు సెకండ్ ఇచ్చి, నీ వాగ్దానం గొప్పదనండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఏది గొప్పది? నీ వాగ్దానం గొప్పది. దేవుడు నీకు ఏ వాగ్దానం ఇచ్చాడో అది గొప్పది. దేవుని మాట గొప్పది. ప్రైజ్ ద లార్డ్. ఆయన ఏమన్నాడు? ఆకాశము గతిస్తుంది, భూమి గతించిపోతుంది, కానీ నా మాటలు ఎప్పుడు నువ్వు కూడా గతించవు. నీ రోగము కంటే దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానమే గొప్పది. ఆమేన్. నీ వ్యాధి కంటే దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానమే గొప్పది. ఆమేన్. నీ యొక్క బలహీనతల కంటే నీకు ఇచ్చిన వాగ్దానమే గొప్పది. దేవునికి స్తోత్రం. ఆయన చెప్తున్నాడు, నీ చుట్టూ నేను అగ్ని ప్రాకారములుగా ఉంటా. ఆమేన్. హల్లెలూయా. ఆయన చెప్తున్నాడు, నీ బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడు నిలవనేరను నీ ఎదుట. యేసునామములో. ఆమేన్. నువ్వు విని వదిలిపెట్టడం కాదు. ఈ ఒక నోట్స్ ఈ సంవత్సరం యెహోషువ ఒక కూడికలలో ఏవైతే మాటలు విన్నావో ఈ నోట్స్ ఈ సంవత్సరం కాదు, నీ లైఫ్ టైంలో పని చేయబోతున్నాయి. ఈ వాగ్దానంలన్నీ ఒక తాళపు చెవిగా దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్. రెఫరెన్స్ రాసుకోవద్దు, నా నోటి నుంచి వచ్చే మాటలు కూడా రాసుకోనండి. ఆమేన్. బ్రదర్ అర్థమైందా? ఓన్లీ రెఫరెన్స్ రాసుకోవద్దు. ఇప్పుడు బ్రతుకుతున్న అంటున్న ఏ మనుషులు నిలవలేడంటే యెహోషువ అది రాసుకొని వదిలేయడం అట్లా కాదు. నా నోటి నుంచి వచ్చే మాటలు ఏమని చెప్పాను చెప్పండి? నీకున్న ఎదుట ఉన్న సమస్య దానికంటే నీకున్న వాగ్దానం గొప్పది. అది రాసుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. తర్వాత ఓకే, గాడ్ బ్లెస్ యూ. బ్రదర్ కొంతమందికి ఏమంటా, నీ ఎదుట నీ రోగము కంటే వాగ్దానం గొప్పది, నీ వ్యాధి కంటే వాగ్దానం గొప్పది కదా. ఇప్పుడు ఈయన ఏం పేరు? ఇప్పుడు ఎవరు నన్ను ఒక వ్యక్తిని తీసుకోబోతున్నా, ఎవరు చెప్తారు చెప్పండి? గట్టిగా చప్పలు కూడా దేవుని స్తుతిద్దాం. ఆమేన్. హల్లెలూయా. ఇంకోసారి కొట్టద్దు, మళ్ళీ ఎందుకు కొట్టే సమస్య తీసుకొచ్చారు. ఎవరు తీసుకున్నారు? ఎవరు? ఇప్పుడు ఏమన్నాడు బ్రదర్? అబ్రహాం. ఎందుకు అబ్రహాంను తీసుకోవాల్సి వచ్చింది? దేవుడు ఎందుకు అబ్రహాంను జ్ఞాపకం చేశాడు? ఎందుకు అబ్రహామును దేవుడు ఈ సమయంలో జ్ఞాపకం చేశాడు అంటే, అబ్రహాము యొక్క శరీరములో ఉన్న బలహీనతల కంటే, శారా శరీరంలో ఉన్న బలహీనతల కంటే, ఇంకో మాట చెప్పాలంటే పూర్తిగా వారు మృతతుల్యమైన శరీరం, ముసలితనమందు వారు ఉన్నప్పుడు, ముసలితనములో వారు ఉన్నప్పుడు వారికి ఏది వెంబడిస్తుంది చెప్పండి? వాగ్దానం వెంబడిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. ఏది వెంబడిస్తుంది చెప్పండి? వాగ్దానం, ప్రామిస్ వెంబడిస్తూ ఉన్నది. ఎప్పుడు అది నెరవేర్చబడకు వరకు వెంబడిస్తానే ఉంటుంది. వేస్తున్నాము. ఆమేన్. ఇప్పుడు అబ్రహాము యొక్క శరీరములో ఉన్న బలహీనతల కంటే, మృతతుల్యమైన దానికంటే, శార యొక్క స్త్రీ ధర్మం నిలిచిపోయిన దానికనంటే, వారికి దేవుడిచ్చిన మాటనే వాటికంటే గొప్పది. ప్రైజ్ ది లార్డ్. అందుకొరకే ఆ సమయము వచ్చినప్పుడు ఆ వాగ్దానం ఏం చేసిందనంటే, ఆ చచ్చిపడిపోయిన శరీరంలో సహితము దేవుడు జీవముతో నింపాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చప్పట్లు కొడిపిద్దాం అనుకున్నాను కానీ ఇంతకుముందు అనుభవంను బట్టి చెప్పలే. ప్రైజ్ ది లార్డ్. ఎక్స్పీరియన్స్ అనమాట.
చెప్పు, రెండు చేతులు పైనకి ఎత్తి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నేను వాక్యం చెప్పేటప్పుడు కొన్ని సందర్భాల్లో నేను చప్పట్లు కొట్టమనకూడదు, నీ లోపల చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాలన్న ఒక ఏమంటారు ఆ స్పిరిట్, దేవుని సల్లో ఉత్సాహంతో దేవుని నువ్వు స్తుతించాలి. ఆమేన్. నేను కొట్టమంటే కొట్టడం, కూర్చోమంటే కూర్చుంటాం, ఆమెనంటే ఆమెన్ కాదు. ఇలాంటి మంచి వర్డ్స్ నువ్వు రిసీవ్ చేసుకుంటున్నప్పుడు ఆమెన్ అని చెప్పడము, చప్పట్లు కొట్టడము, పక్కవారితో పట్టించుకోకూడదు. వేస్తున్నాము. ఆమేన్. పక్కవారు ఎప్పుడు కూడా నీకు చచ్చిపోతే బొందబెట్టి వెళ్ళిపోయే రకం కదా అని ఉంటారా చెప్పండి. ఒకవేళ అరే నీకు చాలా నిన్ను చూసి వాడు చాలా సిగ్గుపట్టుడురా, ప్రార్థన కూడా చేసేటోడు కాదు, నువ్వు అక్కడే ఉన్నట్టు, హే వదిరా చీకట్లో కుక్కలు కోవు అంటాయి వెళ్ళిపోతారనమాట. సో నీ పక్కవాడితో నీకు పనే లేదు, చచ్చిపోయినప్పుడు బొందబెట్టి వెళ్ళిపోతాడు. అరే ఎవరైనా సరే చెప్పండి, ఉంటారా? ఉండలేరు కదా. నేను చచ్చిపోయినా మీరు అందరూ ఉంటారా? దేవుడికి స్తోత్రం. ఎంతసేపు ఉంటారు చెప్పండి? ఎంతసేపు ఉంటారు? ఎన్ని గంటలు ఉంటారు? ఎన్ని రోజులు ఉంటారు? మా అంటే సాయంత్రం దాకా ఉంటారేమో, మా అనకపోతే మధ్యాహ్నమే. ప్రైజ్ ది లార్డ్. ఇంకో మాట చెప్పాలా, ఆడికి పోతే ఏడిపోతుంది, అందుకే నేను చూడలేకపోతున్నా, అదే జ్ఞాపకాలు వస్తున్నాయి అని చెప్పి వెళ్ళిపోతారు. అవునా కదా? ఇదొక సమస్య. లేకపోతే చికెనైతే ఇంటికి వెళ్ళిపోయి తెల్లారి మరలో వచ్చి ఏడుస్తారేమో. దేవుడికి స్తోత్రం కలుగును కాక. కానీ మొత్తానికి అయితే ఆడుండరు కదా. నీతో ఎప్పటికీ ఉండలేని వాని కొరకు నీకెందుకు సమస్య? వాడిని పట్టించుకోకూడదు, ఎవరిని పట్టించుకోకూడదు. నీవు నీ సన్నిధిలో దేవుని సన్నిధిలో సంతోషించంతే. ఆమేన్. హల్లెలూయా. ఏం చేయాలా? సంతోషించాలి. చూడండి, అబ్రహాము యొక్క బలహీనత లేక ఆయన శరీరం మృతతుల్యం ఏదైతే అయిందో దాన్ని ఏది సృజింపజేసిందనంట? దేవుని మాట సృజింపజేసింది. ఒక మాట చెప్తాను, ప్రామిస్. దేవుని వర్డ్, ఆయన వాక్యము శూన్యములో దేవుడు భూమిని వ్రేలాడేటట్టు చేస్తాడు. గడిగా చెప్దాం ఆమేన్. హల్లెలూయా. ఏం చేశాడంట? ఆయన వర్డ్ ఏం చేసింది? ఆయన మాటనే క్రియేట్ చేసింది. దేవుడికి స్తోత్రం. అనగా సృష్టించింది. ఆయన మాట సృష్టిని సృష్టించింది. దేవునికి మహిమ కలుగును గాక. సో ఈ మాటలు నువ్వు వింటున్నావు, ఇవి జీవం కలిగిన మాటలు. ఎక్కడి నుంచి మాటలు వింటున్నా నీ ఆర్గన్స్ మరలా నూతనముగా సృష్టించబడుతున్నాయి. గట్టిగా శబ్దం. దేవునికి మహిమ కలుగును గాక. ఎవ్రీ ఆర్గన్ రిప్లేస్ అవుతా ఉన్నాడు. దేవుడు స్వస్థపరుస్తూ ఉన్నాడు. దేవుడు ఆరోగ్యముతో నింపుతున్నాడు. నర్వ్ సిస్టమ్ సరిగ్గా పనిచేయబోతున్నది. ఈ ప్రామిస్ దేవుని జీవితంలో చేయబోతున్నాడు. దేవుని మాటకు ఉన్నంత శక్తి దేనికి లేదు. పలుకు. ప్రైజ్ ద లార్డ్. పలుకు. రిసీవ్ ద పవర్ ఆఫ్ గాడ్. రిసీవ్ వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. రిబా షాలాకాబాకాతులారాబా లే షాలాకారాబా. శూన్యంలో భూమిని వ్రేలాడదీసిన దేవుడు నీ శరీరంలో ఉన్న ప్రతి బలహీనతలు తొలగించేవాడుగా ఉన్నాడు. రిప్లేస్ అవుతా ఉన్నాయి. ఎవ్రీ ఆర్గన్ దేవుడు నూతనముగా చేయబోతున్నాడు. నూతన పరుస్తూ ఉన్నాడు. చచ్చిపోయిన మరణించిన ఇదిగో చచ్చిపోయిన స్థితిలో ఉన్న నీ ఆర్గన్స్ మరలా జీవముతో నింపబడుతున్నాయి. యేసు నామములో ఆర్గన్స్ లో శక్తి ప్రకటిస్తూ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఏ స్థితిలో, ఏ పరిస్థితిలో, ఎక్కడి నుంచి మాటలు వింటున్నా దేవుడు ఈ మాటలను నీ జీవితంలో నూతనమైన అవయవములను దేవుడు చేయబోతున్నాడు. నూతన పరచబోతున్నాడు. ఎవ్రీ ఆర్గన్, లంగ్స్, స్టమక్, పేగులు, నరములు, తల విడుదలను దేవుడిస్తున్నాడు. స్వస్థతను దేవుడిస్తున్నాడు. ఆరోగ్యమును దేవుడిస్తున్నాడు. శక్తిని దేవుడిస్తున్నాడు. రికాబాకాతో దేవుని మాటకున్నంత శక్తి మరలా దేనికి లేదు. దేనికి లేదు. ఆయన మాటలను వింటున్నావు. ఆయన మాటను వింటున్నావు. రిసీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. రిబాకాతోలారాబా. Fill with your spirit of God. Every yoke break అవుతా ఉంది. నీ మెడ కట్లు తెంపబడుతున్నాయి. రికాబాకా షాలాదోలా కాడాలి. రిబా షాలాబారాకా. రిబాకాతోలారాబా షాలాబా. రిబా షాలాకాబా. Thank you Lord. 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 Holy Spirit of God. Spirit of God. Spirit of God. Thank you Holy Spirit. Thank you Holy Spirit. Thank you Holy Spirit. Thank you Holy Spirit. Thank you Holy Spirit.
థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఆయన మాట పలికితే, ఆయన ప్రామిస్ నీ జీవితంలో ఏం చేయబోతున్నది అంటే నీ అట్టడుగు స్థితిని పైనకి తీసుకురాబోతున్నది. ప్రైజ్ ద లార్డ్. ఆయన వాగ్దానము నీ జీవితంలో అద్భుత కార్యములు చేయబోతున్నది. మృతతుల్యమైన ఆయన శరీరము దేవుని యొక్క వాగ్దానం వెంబడించి శారాని ఆ అబ్రహామునకు ఆ వయసులో దేవుడు బలమును, శక్తిని, సామర్థ్యమును, ఆరోగ్యమును, బలమును దేవుడు ఇచ్చినట్లుగా నీ జీవితంలో దేవుడు గొప్ప శక్తితో నింపి బలముతో, శక్తితో నడిపించబోతున్నాడు. వాగ్దానం గొప్పది. ఆమేన్. ఏది గొప్పది బ్రదర్? వింటున్నారా బ్రదర్? రెండు చేతుల పైన చెప్పండి గట్టి హల్లెలూయా. ఏది గొప్పది చెప్పండి. ప్రక్క వరకు సేకరించి వాగ్దానం గొప్పదానండి. ఏం గొప్పదమ్మా? దేవుని మాట గొప్పది. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు యెహోషువ ఎదుట ఏమున్నాయి చెప్పండి? యెరికో గోడలు ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్. ఏం గోడలు ఉన్నాయి? యెరికో గోడలు. జెరికో కదా. ఈ యెరికో గోడలు దేవుడు ఇచ్చాడు కదా వాగ్దానం. ఏది నిలబడదు, ఎవరు నిలబడదు. ఇప్పుడు ఏ మనుషుడే కాదు, ఏ గోడలు నిలబడలే. ఆ గోడల చుట్టూ దేవుడు చుట్టూ తిరుగుమన్నాడు. రోజు ఒక రౌండ్, 7 రోజులు. 7వ రోజు తిరిగాడు. తిరిగి ఏం చేశారంట, ఒకేసారి నేను కేకలు వేయమన్నప్పుడే వేయండి అంటే ఈడ కాదు, అక్కడ యెహోషువ ఇశ్రాయేలులకు చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్. అంటే ఇప్పుడు కేకలు ఏమంటే గట్టిగా వేస్తారు అనుకో, పక్క వాళ్ళు చాలా రబ్బీ ఎక్కువైపోయింది పోండి అంటాడు. దేవుడికి స్తోత్రకరములు గాక. కాబట్టి ఆ 7వ రోజు అంట అందరూ కలిసి ఏం చేస్తున్నారు చెప్పండి? దేవుని స్తుతించడం స్టార్ట్ చేస్తారు. ఈ వాగ్దానం ఎలాగుందంటే దేవుని స్తుతులతో పాటు ముందుకు సాగేదిగా ఉంది. ఆమేన్. దేవుని వాగ్దానం కొన్ని సందర్భాలు నీ జీవితంలో పనిచేయాలంటే దానికి స్తుతులు అవసరమై ఉన్నాయి. ఆమేన్. నా మాట అర్థమవుతున్నాయా? దేవుని ఒక వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడాలంటే వాటికి ఆ వాగ్దానానికి ఏం కావాలి చెప్పండి? ప్రైజ్ అండ్ వర్షిప్. ప్రైజ్ ద లార్డ్. దేవునితో గడిపే ఒక అద్భుతమైన సమయమే ఆ వాగ్దానం నీ జీవితంలో ఏం చేస్తుంది తెలుసా? నెరవేర్చేటట్టుగా చేస్తుంది. ఆమేన్. వింటున్నారా? చాలామంది చాలాసార్లు అనుకుంటాం వాగ్దానం నెరవేర్చబడాలి, వాగ్దానం నెరవేర్చబడాలి. ఎందుకు నెరవేర్చబడాలి? ఎందుకు అని అంటే దేవుడు చెప్పినట్టుగా చేయట్లే. యెహోషువకు వాగ్దానం ఉన్నది. ఆ వాగ్దానం పట్టుకొని వెళ్తూ ఉన్నాడు. ప్రభు చెప్పాడు 7 చుట్లు తిరిగి అన్నాడు. 7 రౌండ్స్ వేసాయి. వేసిన తర్వాత 7వ రోజు గట్టిగా కేకలు వేసేసాయి. గట్టిగా కేకలు వేసేసాయి. ఏం చేయబోతున్నాయనంటే యెరికో కోట గోడలు కూలిపోతాయి అన్నాడు. ఇప్పుడు దేవుడు చెప్పినట్టుగా తిరిగాడు, దేవుడు చెప్పినట్టుగా చేశాడు. ప్రైజ్ ద లార్డ్. 1 అంటే వాక్యం ప్రకారం నడిచాడు, దేవుని మాట ప్రకారం నడిచాడు. 1. 2 ఏం చేశాడు తెలుసా? దేవుని స్తుతించడం స్టార్ట్ చేశాడు. ఆమేన్. అంటే స్తుతులు, అమ్మ వింటున్నారా? స్తుతులు నీ స్థితిగతులను మార్చేస్తుందంట. ఆమేన్. ఏం చేస్తా చెప్పండి? స్తుతులు నీ స్థితిగతులను అన్నిటిని కూడా మార్చేస్తుంది. అందుకొరకే చాలామందికి అనారోగ్య సమస్యలతో, బలహీనతలతో ఉన్నప్పుడు నేను ప్రార్థన చేసిన తర్వాత, గ్లూకోజ్ పెట్టిన తర్వాత, వారికి శక్తి సామర్థ్యాలు వచ్చిన తర్వాత వాళ్ళకు 1000 స్తుతుల బుక్ తీసుకోండి, చదవండి, స్తుతించండి. వారు స్తుతిస్తుంటే ఏం జరుగుతూ ఉందనంటే వాగ్దానములు వారి జీవితంలో నెరవేర్చబడుతూ ఉన్నాయి. ఆమేన్. నీ జీవితంలో వాగ్దానం నెరవేర్చబడాలంటే స్తుతులు చెల్లించాలి. ఫస్ట్ దేవుడు చెప్పిన నడవాలి. సెకండ్ దేవుని సన్నిధిలో ఏం చేయాలి చెప్పండి? స్తుతులు, ప్రైజ్ అండ్ వర్షిప్. ఆమేన్. ఇప్పుడు ప్రైజ్ అండ్ వర్షిప్ లేదు కనుకనే నీకు వాక్యం వాగ్దానాలు వస్తున్న కొంతమంది అట్లా నీకు కనెక్షన్ లేదు కదా, కట్ అయిపోయి చాలా రోజులు అయింది. ప్రైజ్ ద లార్డ్. కనెక్షన్ ఉంటే ఏమవుతుంది? వేన్ కనెక్షన్ ఉందనుకో బాడీకి, ఈ చేయికి వేన్ కనెక్షన్ ఉందనుకో, ఏమంటే ఇట్లాంటి అంటే ఏమవుతుంది? ఇక్కడ ఎక్కుతుంది. అవునా? ఇది పని చేస్తలే, కొడితే ఉందా? చేయలేపు, ఇట్లా అయిపోయింది. దేవునితో కనెక్షన్ లేదు, తెగిపోయింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుకే నీకేం లేదు, చలనం లేదు. అందుకే నీకు చలనం లేదు కనుక ఉదయకాలం కొంతమంది చప్పట్లు కొడుతుంటే పక్కల నుంచి ఇంతే. నిజంగా ఇది ఏం అద్భుతమో నాకు అర్థం కాదు. దేవుని కళ్ళు మూసుకొని స్తుతించవచ్చు కదా. నేను చాలాసార్లు చెప్పాను నీ మాట, ఇప్పుడు కూడా చెప్తున్నాను. మీకాలు యొక్క గర్భం అట్లాగే కట్టబడింది అంటే ఆశీర్వాదాలు ఆగిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? ఇతరులు స్తుతిస్తుంటుంటే నువ్వు గుడ్లు అప్పగించుంటావు.
నువ్వు కూడా స్తుతించడం స్టార్ట్ చేయి. నువ్వు కూడా ప్రభుని ఆరాధించడం స్టార్ట్ చేయి. నువ్వు కూడా దేవుని మహిమపరచడం స్టార్ట్ చేయి. గట్టిగా ఆయనను ఆరాధించడం స్టార్ట్ చేయి. ప్రియా దేవుని బిడ్డలారా, వినండి జాగ్రత్తగా. నీ జీవితంలో వాగ్దానం గొప్పది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఏమైంది, 7వ రోజు చుట్టూ తిరుగుతూ ఉంటుంటే అంట, 1 దేవుడు చెప్పినట్టు చేశాడు, 2 స్తుతులు చెల్లించాడు. అంటే నీ జీవితంలో వాగ్దానం నెరవేర్చబడాలి అని అంటే 1 దేవుడు చెప్పినట్టుగా నడవాలి, 2 చెప్పండి, నా స్థితిని మార్చిన స్తుతులతో ఉదయము పొంగి పాడదామా. నా స్థితిని స్తుతులతో హృదయము పొంగి. చప్పుడు కొట్టకూడదు, పాడదాం అందరం కలిసి. జలాశయములు భరించలేని జలాశయములు భరించలేని జల ప్రళయములను జలాశయములను గట్టిగా పాడదాం. జలాశయములు భరించలేని జల ప్రళయములను స్తుతి ఆపెనే. yes lord. జలాశయములు భరించలేని జల ప్రళయములను స్తుతి ఆపెనే. ఆమేన్, ఆమేన్. స్తుతి నీ స్థితిగతులను మార్చేస్తుంది. యెహోషువ వాగ్దానము ఏమైంది అని అంటే, ప్రైజ్ అండ్ వర్షిప్ చేస్తున్నప్పుడు, దేవుని సన్నిధిలో కేకలేస్తున్నప్పుడు, దేవుని సన్నిధిలో ఆనందంతో సంతోషంతో వారు గడుపుతున్నప్పుడు వాగ్దానము నెరవేర్చబడిందంట. ప్రైజ్ ది లార్డ్. వాగ్దానము నీ జీవితంలో గొప్పది. ఆ వాగ్దానము దేవుడు ఎప్పుడైతే ఇచ్చాడో ఆ వాగ్దానము ఎప్పుడెప్పుడు నెరవేర్చబడాలని అది ఆతురపడుతుంటుందంట. ప్రైజ్ ది లార్డ్. ఏం చేస్తుంటుంది చెప్పండి? ఆతురపడుతూ. ఒకసారి చదువుదాం ఆ మాట. ఎంత 106వ కీర్తన అనుకుంటా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్, హోలీ స్పిరిట్. 105 కీర్తన 19వ చరణం ఏమంటున్నాడు ఇక్కడ? అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవాకు ఏం చేస్తుందంట? అతన్ని పరిశోధించింది. ఇది కాదు, దేవుని వాక్యము నెరవేర్చబడడానికి ఏం చేస్తుంది? అది ఆతురపడుచున్నది. అంటే వాక్యము నెరవేర్చడానికి. ఇంకా ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ ఇది కూడా చెప్దామన్న ఆలోచనతోనే నాకు మైండ్లో ఉంది. దేవుడు ఇంతకు ముందే చెప్దాం అనుకున్నాను, దాన్ని ముందుకు వెళ్ళిపోయినాను. ఇక్కడ ఏమన్నాడు? అతడు చెప్పిన సంగతి నెరవేర్చే వరకు ఏం చేయబడిందంట? వాక్యము పరిశీలన చేసి, దేవుని వర్డ్ ప్రామిస్ అనేది పరిశీలిస్తుంటూ కూడా వెళ్తూ ఉంటుంది, నీతో పాటు వస్తూ ఉంటుంది. కానీ ఆ వాక్యము నెరవేర్చబడటకు అది ఆతురపడుతూ ఉంటుంది. దేవుని మాట నెరవేర్చబడడానికి ఏం చేయబడుతుంది? ఆ యెషయా గ్రంథంలో కూడా దేవుని మాట ఒకసారి వచ్చింది అని అంటే మరలా తిరిగి వెళ్ళదంట. యెషయా గ్రంథంలో చెప్తాడు, తిరిగి వెళ్ళదు. ఏం చేస్తుంది? ఆ మాట పంపిన కార్యము నెరవేర్చే వెళ్తుందంట. ఏం చేసి వెళ్తుంది? పంపిన కార్యము. సో దాని గురించి మనం రేపు చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. రేపు చూద్దాం, ఎందుకంటే టైం అయిపోయింది. హల్లెలూయా, సమయం అయిపోయింది. కాబట్టి రేపు నేను చెప్తా. లైవ్లో ఉన్నవారు కూడా ఖచ్చితంగా దేవుడు రేపటి దినాన ఇంతకంటే ఎక్కువ అభిషేకంతో దేవుడు నేను తాకునుగాక. ఆమేన్. ఇంతకంటే అభిషేకంతో, వెలుగుతో, స్వస్థతతో దేవుడిని దర్శించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఖచ్చితంగా యెహోషువ కూడికలు దేవుడే ఏర్పాటు చేశాడు. అందుకొరకే ఇంత అనాయింటింగ్ అనేది దేవుడు ఏం చేస్తున్నాడు? కృమ్మరిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. లైవ్లో ఉన్నవారు, ఇక్కడ ఉన్నవారు అందరు కలిసి ప్రార్థన చేసుకుందాం. ఎల్లుండి లాస్ట్ డే. ఎప్పుడైతే చూడండి, ఒక మాట చెప్పి ముగిస్తాను. ఏమైంది? ఎరికో గోడలు ఏం చేయబడ్డాయి? కేకలేసినప్పుడు కూల్చబడ్డాయి. ఎరికో గోడలు ఏం చేయబడ్డాయి? ఏది నిలబడలేదు, గోడలు కూడా నిలబడ్డాయి. యెహోషువ ఎదుట నిలబడలేవు. ఎందుకు అని అంటే మాకి పక్కన నడిచాడు, తర్వాత స్తుతులు చెల్లించాడంట. కూలిపోయిన వాతంటలు అవే. వాగ్దానం నెరవేర్చబడింది. నీ జీవితంలో వాగ్దానం నెరవేర్చబడింది. ఇవి చెయ్యి, కళ్ళు మూసుకో.
మహోన్నతుడా, కృపగలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యం చేయి. అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించు. నీ బలమైన కార్యాలు జరిగించు. నెమ్మదితో, శాంతితో, సమాధానంతో, విడుదలతో, స్వస్థతతో నింపబడుదురుగాక. ఆరోగ్యముతో నింపబడుదురుగాక. బలముతో నింపబడుదురుగాక. శక్తి సామర్థ్యాలతో నింపబడును గాక. మాటలు ప్రతి కుటుంబంలో, ప్రతి బిడ్డల జీవితంలో నెరవేర్చబడును గాక. రాకడకై బిడ్డలు సిద్ధపరచబడుదురు గాక. యెహోషువ కూడికలలో 5వ రోజు నీకు ప్రతిష్ఠిస్తున్నాము తండ్రి. ఈ సాయంకాలపు ఆరాధన నీకు ప్రతిష్ఠిస్తున్నాము తండ్రి. 7 రోజుల నాయన, 7 రోజుల ప్రార్థనలో నాయన ఈ 5వ రోజు నీకు ప్రతిష్ఠిస్తున్నాము తండ్రి. నీకు అప్పగిస్తున్నాము తండ్రి. మిగతా 2 రోజులు నీకు మహిమకరంగా జరిగించు నాయన. వాగ్దానం నెరవేర్చు నాయన. ఈ మాటలు ప్రతి బిడ్డ జీవితంలో ఫలభరితంగా మార్చు తండ్రి. దీవెనకరంగా మార్చి అభిషేకించు అయా. బిడ్డలు తిరిగి వెళ్తున్న మార్గంతో యాక్సిడెంట్స్ కొట్టివే, అపాయములు కొట్టివే, ప్రమాదాలు కొట్టివే, మరణములు కొట్టివే. క్షేమం దయచే, పాముల నుండి తేలను తప్పించు. నీ సన్నిధి కాంతిని ఉదయింపచేయి. నీ కృపచేత నింపు, అభిషేకించు. లైవ్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకు. ఇక్కడ ఉన్న వారిని లైవ్లో ఉన్న దర్శించు. ఇక్కడ ఉన్న వారిని దర్శించు. నీ బలమైన కార్యములు ఈ కుటుంబంలో జరుగునుగాక. దీవిస్తున్న తండ్రి, యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మనికి అన్యోన్యమైన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘమునకును దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరితో, లైవ్లో ఉన్న వాళ్ళందరికీ సదాకాలం తోడును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మళ్ళీ దీవించును గాక. ఆమెన్. ఆఫరింగ్స్ తీసుకువచ్చిన వాళ్ళు వెనకాల బాక్స్ ఉంది, మీరు దాంట్లో సమర్పించవచ్చు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని ఆస్వాదించును గాక.